జగన్ అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా రెండోసారి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసే రోజును తెలియజేస్తూ డిజిటల్ బోర్డును వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసింది. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డు అందరినీ ఆకట్టుకుంటోంది. మీ ఇంట్లో మేలు జరిగిందని నమ్మితేనే తనకు అండగా నిలవమని ముఖ్యమంత్రి జగన్ ఇస్తూ ఉన్న పిలుపుతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఖచ్చితంగా మళ్లీ జగనే రెండోసారి ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకం ఉందని, అందుకే డిజిటల్ బోర్డుని ఏర్పాటు చేశామంటున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డితో మా కరెస్పాండెంట్ రవీందర్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఒక వినూత్న డిజిటల్ బోర్డు కనిపిస్తుంది. దాన్ని కొద్దిసేపు క్రితమే ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. అసలు ఆ బోర్డు ఉద్దేశం ఏంటి, దాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు, మనతో మాట్లాడడానికి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. అప్పిరెడ్డి గారు, పార్టీ ఆఫీస్ ఎదురు కనిపిస్తుంది జగన్ అని నేను పేరుతో ఒక డిజిటల్ బోర్డు. ఏంటి ఆ బోర్డు ఉద్దేశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు దాని ద్వారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో డిజిటల్ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అవతల 3 పార్టీలు రంగప్రవేశం చేసే 3 పార్టీలు మీ మీద పోటీ చేయబోతున్నాయి. ఏ విధంగా ఎదుర్కొంటారు, ఏ విధంగా మళ్ళీ అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారు? 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా వాళ్ళు ఎత్తులు పొత్తులతో వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ ఒక్కొక్కటిగా మనం ప్రతి దాన్ని పరిశీలన చేసినా కూడా అది పేదల జీవితాల్లో మార్పుకి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా అభివృద్ధి పదంలో కూడా ఆంధ్రప్రదేశ్ని అక్షర క్రమంలో కాకుండా దేశంలోనే మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. అందుకే మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, మేము ఎత్తులు పొత్తులు చిత్తులు అసలు వాళ్ళని గురించి ఆలోచన చేసే పరిస్థితిలే. మా నాయకుడు నమ్ముకుంది, మా నాయకుడు నమ్మేది పైన ఉన్నటువంటి దేవుణ్ణి, కింద ఉన్నటువంటి ప్రజల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని. ఈ ప్రభుత్వం వల్ల, కార్యక్రమాల వల్ల ఆయా కుటుంబాలకి లబ్ధి జరిగింది. ఆ లబ్ధి జరిగే ప్రక్రియలో కూడా ఎక్కడా మధ్యవర్తులు కానీ బ్రోకర్ల వ్యవస్థ లేకుండా నేరుగా వారి ఖాతాల్లో జమ అయ్యే విధంగా, ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా వాళ్ళ పరిపాలన కొనసాగించారు. ఇవాళ అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకం కాదు, దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానీకం కూడా కోరుకుంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మహారాష్ట్రలో ఎందుకు రాకూడదు, మీరు ప్రాంతీయ పార్టీకి కాదు మీరు ఒక జాతీయ పార్టీగా మార్చమనే ఆలోచనలు పరంపరలుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి అనేక రాష్ట్రాల నుంచి వాళ్ళ ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కావాలని కోరుకుంటా ఉన్నారు. రైట్, ఇదే పరిస్థితి. మొత్తంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళాయి కాబట్టి ఖచ్చితంగా ఆ నమ్మకంతో మళ్ళీ జగన్ అధికారంలో రాబోతున్నారు. అందుకోసమే మేము ఈ డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసామని లేళ్ల అప్పిరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సత్యతో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.